పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ కొరత ఉందంటూ కూడా పుకారు రావడంతో ఒక్కసారిగా ప్రజలు పానిక్ అవుతున్నారు. వనపర్తి జిల్లాలో నిన్న చూసాం, మొత్తం కూడా రోడ్లపై చాలా మంది కూడా నిల్చున్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనతో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి ఉన్నారు కాశీ విశ్వనాథం, ఆయనతో మాట్లాడదాం. సరే సార్, జిల్లాలో వస్తున్నటువంటి గ్యాస్ కొరతకు సంబంధించినటువంటి వార్తలకు సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జిల్లాలో ఎటువంటి వార్తలు కానీ వ్యతిరేక వార్తలు ఏం లేవండి. ఇప్పటివరకు అయితే మనకు సజావుగా జరుగుతోంది. ఎల్పీజీ అనేది ఎక్కడ కూడా కొరత లేకుండా చూసుకుంటున్నాం. మనము అన్ని డీలర్లతో కూడా రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడ చేయొద్దు అని. ముందు నుంచి కూడా కలెక్టర్ గారు కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ మార్కెటింగ్ ఉపయోగించట్లేదు. మరి ప్రస్తుతానికైతే మనకు జిల్లాలో అదుపులోనే ఉంది. మనకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయంగా ఈ బ్లాక్ మార్కెట్ కానీ ఈ విధంగా అంటే మన దృష్టికి రాలేదు. వినియోగదారులకు కూడా మనం అన్ని ఇంటికే సప్లై చేస్తూ ఉన్నాం. సార్, అంటే నేను చూసాం మొత్తంగా ఒక గోదాం దగ్గర మొత్తం వందల మంది నిలబడ్డారు అక్కడ మొత్తం కూడా. దీంట్లో నిజంగా చాలా మటుకు చాలా మందిని ఒకసారి ఒకరు చూసి ఒకరంతా కూడా గోదాం మీదకి ఒకేసారి వచ్చేసారు. వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఏం చెప్తారు సార్? అక్కడ పొద్దున్న న్యూస్ పేపర్లో చూడగానే నేను ఇమీడియట్గా డీలర్ చేయడం జరిగింది. అట్లాగే సేల్స్ ఆఫీసర్ ఎల్పీజీ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఇష్యూ ఏంటంటే ఆ డీలర్కి ఎవరికైతే ఉందో ఆయనకు ఓన్ ట్రక్ ఉంది. ఆ ట్రక్ పంపడంలో డిలే కావడం వల్ల ఆయన లోడ్ ఏదైతే ఉందో 347 సిలిండర్లు అనేది వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దానివల్ల ఆయనకి ఇంకొక 3 రోజులు ఎక్స్ట్రాగా ఆయనకు డిలే కావడం జరిగింది. అంటే మొత్తం 7 days తర్వాత లోడ్ రావడం వల్ల ఆ విధంగా ప్యానిక్ సిచ్యువేషన్ అయింది. మేము చెప్పడం జరిగింది ఆయనకి ఇమీడియట్గా డీలర్కి. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీలర్ నువ్వు ఆయన షోరూమ్ దగ్గర కానీ అదేవిధంగా గోడౌన్ల దగ్గర ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది జరపకూడదు. ఎందుకంటే మన అవాంఛనీయ సంఘటనలు వచ్చినట్టయితే మనము ఇబ్బందికర పరిస్థితులు ఏదో ఫోర్స్ వస్తుంది. కాబట్టి అందరికి కూడా మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది ఇమీడియట్గా. అది చూసిన తర్వాత ఎవరు కూడా గోడౌన్ల దగ్గర దయచేసి మనము డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు. వాళ్ళ డోర్ స్టెప్లోకి డెలివర్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఆ విధంగా ఉండేసరికి. కాబట్టి ఇన్ టైంలో డీలర్లు అందరూ కూడా డీడీ తీసుకోవాలి. ఇమీడియట్గా మనం ఇండెంట్ పెట్టాలి ఎల్పీజీ కంపెనీకి. ఎల్పీజీ నుంచి అయితే ఎటువంటి డిలే లేదు. వాళ్ళు ఇమీడియట్గా 1-2 daysలో మ్యాక్సిమం 3 daysలోనే వాళ్ళు లోడ్ ఇస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు మన అన్ని స్టాక్స్ అన్ని కూడా కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. సార్ వాళ్ళు కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు రిపోర్ట్ తీసుకొని వాళ్ళు కూడా ఆయిల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా ఎక్కడ కూడా మనకు లోట్ లేకుండా చూస్తున్నారు. మొత్తంగా దీన్ని కొంతమంది బ్లాక్ మార్కెట్ దందాగా మార్చుకుంటున్నారు. అంటే ఈ కృత్రిమ కొరత ఉన్నట్లు సృష్టించడంతో పాటు సిలిండర్లు ఎక్కువగా తీసుకోవడం, దాన్ని బ్లాక్లో అమ్మడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మీ దృష్టికి వస్తే అలాంటి వాటి మీద ఏమైనా కేసులు నమోదు చేశారా? ఇప్పటి వరకు మేము రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉన్నాము. మనము హోటల్స్లో కానీ మనము ఈ రెస్టారెంట్లు కానీ దాబాలు కానీ అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎవరైతే డొమెస్టిక్ సిలిండర్ ఎవరైతే 14 కిలోల సిలిండర్ ఏదైతే ఉందో వాళ్ళు కమర్షియల్ పర్పస్ వాడుతున్నారు. వాటి మీద మేము ఇప్పటివరకు 39 మంది మీద కేసులు నమోదు చేసాం. దాంట్లో ఒక 5 మంది మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసాం. అదేవిధంగా 75 సిలిండర్లు జప్తు చేశాం. ఈ డొమెస్టిక్ ఏవైతే వాడుతున్నారో ఇల్లీగల్గా అవన్నీ కూడా మేము జప్తు చేసాం. వాళ్ళకందరికీ కూడా నోటీసులు పంపిస్తున్నాం. దానికి సంబంధించి వాళ్ళకు ఫైన్ ఉంటుంది. అదేవిధంగా 6 కేసులు కూడా ఆఫ్ చేస్తాం. సార్, అంటే యాక్చువల్గా కమర్షియల్ సిలిండర్ అంటే అసలు లేవు, కానీ ఎట్లా కమర్షియల్ సిలిండర్లోకి ఈ గ్యాస్ ఎలా వెళ్తుంది అంటే ఏం చెప్తారు సార్? అది పాత స్టాక్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వాడుతూ ఉండొచ్చు. ఇప్పుడైతే స్టాక్ అయితే లేదు మనకు కమర్షియల్ సిలిండర్. లేదు అంటే అక్రమ పద్ధతుల్లో ఈ డొమెస్టిక్ నుంచి వాళ్ళు ఏమైనా ఫిల్లింగ్ చేసుకుంటున్నారేమని చెప్పేసి అనుమానంగా ఉంది. ఆ విధంగా కూడా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా మనకు అట్లా అక్రమ ఫిల్లింగ్ అనేది నేరం. ఒకవేళ ఫిల్లింగ్ చేసే ప్రయత్నంలో ఇంకేమైనా అన్వాంటెడ్ ఇష్యూస్ కూడా జరగవచ్చు. కాబట్టి దయచేసి ఇట్లాంటి ఫిల్లింగ్ లాంటి దానికి ఎవరు కూడా జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినట్టయితే అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. కాబట్టి దయచేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా ఉంటే కనుక మీరు కట్టెలు పొయ్యి కానీ ఈ బొగ్గులు కానీ ఈ విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, ఇక మేజర్గా ఇప్పుడు ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఈ కేజీబీ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. నిజంగా ఇలాంటి కొరత అక్కడ ఏమైనా ఉందా? అలాంటివి లేకుండా పిల్లలకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా కల్పిస్తున్నారు? తప్పకుండా ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా మేడంతో మాట్లాడుతున్నాము. కేజీపీ ఇన్ఛార్జ్ మేడంతో, అట్లాగే డిఓ గారితో కూడా మాట్లాడుతున్నాము. కన్సర్న్ ఎంఈఓలతో మాట్లాడుతున్నాం. రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తున్నాం. నిన్న ప్రజాభవన్లో కూడా కలెక్టర్ గారు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఏ విధంగా సప్లై చేస్తున్నారు ఏంటని, ఎవరికైనా ఇష్యూ ఉందని. దానివల్ల మనకు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్గా మనం అక్కడ ఆ లోకల్లో లేకున్నా కూడా వేరే మండలాల నుంచి ఇమ్మీడియట్గా సప్లై చేస్తున్నాం. ఆ విధంగా మన గోపాల్పేటలో లేకపోతే సార్ మనం ఇక్కడ కరీంనగర్ మనకి బలపర్తి నుంచి సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా కేజీబీలో మనకు మెయిన్ ప్రయారిటీ వచ్చేసి హాస్పిటల్స్లో ఎక్కడైతే ఉందో మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్పేషెంట్ సంబంధించిన ఫుడ్, అలాగే హాస్పిటల్స్ మన హాస్టల్స్లో విద్యార్థులకి కేజీబీవి
మనకు ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏదైతే ఉన్నాయో అటన్నింటి కూడా నిరంతరంగా సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకున్నాం. వాటికి ఎక్కడ కూడా మేము ఇబ్బందులు లేవు ఇప్పటివరకు ప్రస్తుతానికి. యాజ్ డిస్టిక్ బాస్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ప్రజలు ఇప్పటికే చాలా ప్యానిక్ అవుతున్నారు. అంటే మాకు సిలిండర్ రావాలని చెప్పి ఎక్కువగా బుకింగ్ ఆప్షన్స్ గతంలో 21 days నుంచి 45 days కూడా చేరిపోయింది రీఫిల్లింగ్ అనేది కూడా. మొత్తంగా ఓవరాల్గా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గ్యాస్ కొరతకు సంబంధించి ఏ విధమైనటువంటి ఈ విషయాలు చెప్తే వాళ్ళు ప్యానిక్ నుండి బయటకు వస్తారనుకుంటున్నారు? ఇది కంగారు ఆర్తతో పడాల్సిన పని లేదండి. ఎందుకంటే మనకు సఫిషియెంట్గా మనకు సిలిండర్ లెన్స్ వస్తున్నాయి. మీరు వార్తల్లో కూడా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ న్యూస్ ప్రకారం హర్ముజ్ ఏదైతే జలసంధి ఉందో అది కూడా ఓపెన్ కావడం జరిగింది. దానికి సంబంధించి మనకు నౌకలు వస్తున్నాయని చెప్పేసి మీడియా ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. ఆత్రపడి మనం సిలిండర్ ఉంటాయో మళ్ళీ వస్తాయో లేదో అని చెప్పేసి అని ఆతురత చెందకుండా మీరు మీకు అవసరాన్ని బట్టి మీకు అయిపోయిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల తర్వాతనే బుక్ చేసుకొని అయిపోయిన ఇమీడియట్గా బుక్ చేస్తున్నారు. అది బుక్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు అని దృష్టికి వచ్చింది. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరిగితే కనుక వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ కనెక్షన్ ఏదైతే ఉందో కట్ చేస్తాం. మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసులు కూడా నమోదు కావడానికి ఉంటాయి. దయచేసి ఆందోళన చెందాల్సిన పని లేదు. సఫిషియెంట్ నిల్వలు ఉన్నాయి మన దగ్గర, ఇంకా కూడా వస్తున్నాయి. కాబట్టి మనకు ఎటువంటి ఆందోళన అవసరం లేదు. సో ఫైనల్గా ఏజెన్సీలకు సంబంధించి ఎవరైనా సరే గ్యాస్ అక్రమాలకు పక్కదారిని పట్టిస్తే వాటి మీద ఎలాంటి హెచ్చరికలు చేయబోతున్నాయి, ఎలాంటి ఆదేశాలు ఉండబోతున్నాయి? కఠిన చర్యలు తీసుకుంటామని దాంట్లో నో డౌట్. కలెక్టర్ గారు కూడా తీవ్రంగా వాళ్ళకి ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళకి మీటింగ్ కూడా పెట్టి పర్సనల్గా సార్ పిలిచి చెప్పారు. అలాగే కన్సర్న్ ఎస్ఓలు కూడా పిలిచి చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ ప్రస్తుతం ఉపేక్షించేది. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేసినట్టయితే ప్రజలు కూడా వాళ్ళ దృష్టికి వచ్చినట్టయితే కలెక్టర్ గారికి నేరుగా తెలియజేయచ్చు. అలాగే మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఇమీడియట్గా మా దృష్టికి వచ్చినట్టే రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి జిల్లాలు సజావుగా జరుగుతోంది. నిరంతరంగా రోజుకు మనకు దాదాపుగా 3000 సిలిండర్ కావాలి. అయినా సరే 4000 వరకు మనం రోజుకు జిల్లాలో పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తంగా వనపర్తి జిల్లాలో గ్యాస్ కొరతపై వస్తున్నటువంటి వార్తల్లో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. ఇప్పటికే జిల్లాలో సఫిషియెంట్గా గ్యాస్ ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలు ఎవరికి కూడా ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం. ఇంకా ముఖ్యంగా దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరైనా సరే పూర్తిగా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపే వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేయడం అంటే అక్రమ పద్ధతులు అలాంటివి చేస్తే మాత్రం వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఇక ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ను పక్కదారి పట్టిస్తే వారికి గ్యాస్ సంబంధించినటువంటి కనెక్షన్ పూర్తిగా తొలగించడంతో పాటు వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా జిల్లాకు సంబంధించినటువంటి సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అప్డేట్ కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి. For more videos like this, subscribe Big TV channel.